హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఐరన్ అండ్ న్యూట్రియంట్స్ రిచ్ డ్రై ఫ్రూట్ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు జీడిపప్పు పలుకులను వేసుకోండి. జీడిపప్పు పలుకులు దోరగా కొద్దిగా వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు వేగిన జీడిపప్పు పలుకులను ఒక ప్లేట్లోకి వేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు బాదాం పలుకులను వేసుకోండి. బాదాం పలుకులు కూడా దోరగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకోండి. బాదాం పప్పులు కూడా దోరగా వేగాక ఒక ప్లేట్లోకి వేసుకోండి. కొన్ని పిస్తా పలుకులను వేసుకోండి. పిస్తా పలుకులు కూడా కొద్దిగా వేగాక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోండి. 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్ని వేసుకోండి. వేసుకున్న పలుకులన్నీ కూడా కొద్దిగా వేగాక ఒక ప్లేట్లోకి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఖర్జూరపు ముక్కలను వేసుకోండి. ఖర్జూరపు ముక్కల్లో నుండి సీడ్స్ని తీసేసి ఖర్జూరపు పలుకులను మాత్రమే వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఖర్జూరం కూడా వేగనివ్వండి. ఇప్పుడు ఖర్జూరాన్ని కొద్దిసేపు చల్లార్చుకోండి. ఇప్పుడు చల్లారిన ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసి ఉంచుకోండి. మనం వేయించి చల్లార్చుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి ఉంచుకోండి. ఈ విధంగా జీడిపప్పు పలుకులను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి ఉంచుకోండి. అదేవిధంగా బాదాం పలుకులను కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి ఉంచుకోండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేగాక మనం ముందుగానే చాప్ చేసి ఉంచుకున్న జీడిపప్పు పలుకులను, బాదాం పలుకులను, పిస్తా పలుకులను, సన్ఫ్లవర్ సీడ్స్ని, పంప్కిన్ సీడ్స్ని వేసుకోండి. వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దోర బంగారు రంగులోకి మారేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఇలాచీ పొడి కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దోరగా బంగారు రంగులోకి మారేంత వరకు వేగనివ్వండి. మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఖర్జూరపు పేస్ట్ని డ్రై ఫ్రూట్స్లో వేసుకోండి. ఖర్జూరపు పేస్ట్ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా పట్టేలాగా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ అంతటికి కూడా ఈ విధంగా ఖర్జూరపు పేస్ట్ అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిసేపు ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోండి. ఇప్పుడు చల్లారిన ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మెత్తగా ఒక ఉండలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లోకి బాగా రోల్ చేసుకోండి. కొన్ని గసగసాలను తీసుకుని ఈ డ్రై ఫ్రూట్ రోల్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా గసగసాలను కొద్దిగా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా డ్రై ఫ్రూట్ రోల్ మీద బాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్ రోల్ని ఒక క్లింగ్ ర్యాప్ తీసుకుని దాంట్లో ఈ విధంగా టైట్గా చుట్టుకోండి. ఈ విధంగా రోల్ చేసుకొని సైడ్స్ని కూడా బాగా లాక్ అయ్యేలాగా టైట్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొద్దిసేపు తర్వాత క్లింగ్ ర్యాప్లో నుండి తీసేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లోకి వీటిని కట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే ఐరన్ రిచ్ డ్రై ఫ్రూట్ స్వీట్ తయారైపోయిందండి.
ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాల్సిన స్వీట్ రెసిపీ. మన శరీరానికి మరియు ఆరోగ్యానికి, ముఖ్యంగా మన ఎముకలకు ఎంతో బలాన్ని చేకూర్చే సున్నుండల రెసిపీ. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు మినపప్పును వేసుకోండి. మినపప్పును బాగా వేయించుకోండి. మినపప్పులో నుండి మంచి సువాసన వచ్చి బంగారు రంగులోకి మినపప్పు అంతా పూర్తిగా మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఈ విధంగా మినపప్పు అంతా కూడా ఈ రంగులోకి మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు ఈ మినపప్పును ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనము చల్లార్చి ఉంచుకున్న మినపప్పు మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ మినపప్పు మిశ్రమాన్ని చాలా మెత్తని పొడి కింద గ్రైండ్ చేసి ఉంచుకోండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని బాగా కాగేంత వరకు వేడి చేసుకోండి. మనము గ్రైండ్ చేసి ఉంచుకున్న మినపప్పు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకుని వేసుకోండి. 1/2 స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని బాగా కలుపుకొని గోరువెచ్చని నెయ్యిని తీసుకుని కొద్దిగా వేసుకుంటూ సున్నుండల మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. నెయ్యి కొద్దిగా వేడిగానే ఉండాలండి, లేదంటే ఉండలు చుట్టుకోవడానికి కష్టమవుతుంది. నెయ్యి బాగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి సున్నుండల మిశ్రమాన్ని. మీరు ఈ సున్నుండల మిశ్రమంలో బెల్లం బదులుగా పంచదారను కూడా వాడుకోవచ్చండి. నేను బెల్లం ఆరోగ్యానికి మంచిదని బెల్లాన్ని వాడానండి. ఇప్పుడు మన సున్నుండల మిశ్రమాన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద చుట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిశ్రమాన్ని కొద్దిగా ఒక చేతిలోకి వేసుకొని రౌండ్ బాల్స్ కింద చుట్టుకోండి. మీకు నచ్చిన సైజులోకి ఈ సున్నుండలను తయారు చేసి ఉంచుకోండి. మన సున్నుండలు తయారైపోయాయండి. చాలా టేస్టీగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయే అంత రుచిగా ఉండే మైసూర్ పాక్ రెసిపీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని కొద్దిసేపు కరిగించుకుని ఒక పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని వేసుకుని 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండిని బాగా కలుపుకుంటూ కొద్దిగా దోరగా వేగనివ్వండి. శనగపిండిలో నుండి మంచి సువాసన వచ్చాక దీనిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు వేయించిన శనగపిండిని ఒక గిన్నెలోకి వేసుకొని కరిగించుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ శనగపిండిని మెత్తని పేస్ట్ కింద సాఫ్ట్గా కలుపుకుని ఉంచుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు పంచదారను వేసుకోండి. 1/2 కప్పు నీళ్లను వేసుకోండి. ఇప్పుడు పంచదార బాగా కరిగేంత వరకు కలుపుకోండి. పంచదార పాకాన్ని ఈ విధంగా లేత తీగ పాకంగా రానివ్వండి. ఇప్పుడు మనం ముందుగా మెత్తని పేస్ట్ కింద చేసి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ పంచదార పాకంలో వేసుకోండి. ఇప్పుడు బాగా పంచదార పాకంలో ఈ శనగపిండి మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ 1/4 కప్పు నూనెను బాగా మరిగించుకుని కొద్దిగా వేసుకోండి.
ఇప్పుడు మన శనగపిండి మిశ్రమాన్ని బాగా అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. ఈ విధంగా మన శనగపిండిలో నుండి నూనె పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండండి. కొద్దిసేపు కూడా కలపకుండా ఉండకండి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఇప్పుడు మన మైసూర్ పాక్ మిశ్రమం తయారైపోయిందండి. ఇప్పుడు మీకు నచ్చిన గిన్నె తీసుకుని దానికి బాగా నెయ్యిని రాసుకోండి. ఆ గిన్నెలోకి మన మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసుకోండి. కొద్దిసేపు మన మైసూర్ పాక్ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మన మైసూర్ పాక్ మిశ్రమాన్ని డీమౌల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లోకి మన మైసూర్ పాక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే ఎంతో రుచికరంగా ఉండే మన మైసూర్ పాక్ రెసిపీ తయారైపోయిందండి. 10 నిమిషాల్లో అయిపోయే ఈజీ అండ్ డెలిషియస్ స్వీట్ చాక్లెట్ బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసుకోండి. జీడిపప్పు పలుకులు దోర బంగారు రంగులోకి మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఈ విధంగా దోర బంగారు రంగులోకి జీడిపప్పు పలుకులు మారాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పాలను వేసుకోండి. 1 కప్పు వరకు కోకో పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు కోకో పౌడర్ ఉండలు లేకుండా పాలలో బాగా కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు పాల పొడిని వేసుకోండి. మిల్క్ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కోకో పౌడర్ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ స్వీట్ రెసిపీని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఇప్పుడు ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ అంతా కూడా చాక్లెట్ మిక్స్చర్లో కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా నెమ్మదిగా బాగా కలుపుకుంటూ ఒక 5 నుండి 10 నిమిషాల వరకు చాక్లెట్ మిక్స్చర్ అంతా కూడా ఉండలు లేకుండా సాఫ్ట్ టెక్స్చర్లోకి మారేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా పంచదారను వేసుకోండి. 1.5 కప్పు పంచదారను వేసుకోండి. పంచదార కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మన చాక్లెట్ మిక్స్చర్ అంతా సాఫ్ట్గా థిక్ టెక్స్చర్లోకి మారేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి. బటర్ వేయడం వల్ల మంచి గ్లాసీ లుక్ వస్తుందండి మన చాక్లెట్ బర్ఫీకి. తప్పకుండా వేసుకోండి. బటర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మన చాక్లెట్ టెక్స్చర్ అంతా కూడా థిక్గా మారాక దీంట్లో ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. జీడిపప్పు పలుకులు ఎన్ని వేసుకుంటే అంత రుచిగా ఉంటుందని మన చాక్లెట్ బర్ఫీ. ఎక్కువ జీడిపప్పు పలుకులనే వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి చాక్లెట్ రెసిపీ అంతా మారాక దీనిని చల్లార్చుకోవడానికి ఒక పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు మనకు నచ్చిన మౌల్డ్ తీసుకొని దానికి పూర్తిగా బటర్ని అప్లై చేసుకోండి. మన చాక్లెట్ మిక్స్చర్ని ఈ మౌల్డ్లోకి వేసుకోండి. ఈ విధంగా మన చాక్లెట్ మిక్స్చర్నంతా ఈ మౌల్డ్లోకి వేసుకుని ఒకసారి డ్యాప్ చేసుకోండి.
ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి ఉంచుకున్న బాదాం పలుకులను మన చాక్లెట్ బర్ఫీ మీద గార్నిష్ చేసుకోండి. ఈ చాక్లెట్ బర్ఫీని ఓవర్ నైట్ వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచుకోండి. నెక్స్ట్ డే ఈ చాక్లెట్ బర్ఫీని బయటకు తీసుకొని కొద్దిసేపు తర్వాత మనకు నచ్చిన షేప్లోకి ఈ చాక్లెట్ బర్ఫీ స్వీట్ని కట్ చేసుకోండి పీసెస్ కింద. అంతే అండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, చాలా చాలా డెలిషియస్గా ఉండే చాక్లెట్ బర్ఫీ స్వీట్ తయారైపోయిందండి. ఈ దివాళీకి తక్కువ ఖర్చుతో చాలా సులువుగా తక్కువ సమయంలో తయారైపోయే ఈ 4 రకాల ఈజీ స్వీట్స్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ స్వీట్స్ అంటే చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి.